రోజు నా జీవితంలో దేవుడు నన్ను సేవకై పిలిచినాడు. 14 మంది సేవకులు నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి నన్ను సేవకై పంపేగానే నేనేం చేసిందంటే, నేను వ్యాపారం చేసుకుంటూ సేవ చేద్దామని ఒక మోటార్ ఫీల్డ్లో అడుగుపెట్టిన. యంగ్ ఏజ్లో మోటార్ ఫీల్డ్లో అడుగుపెట్టిన. చివరికి చాలా చిన్న వయసులోనే భయంకరమైన అప్పుల పాలైపోయినా. దేవుని యొక్క ప్లాన్ ఏంటిదంటే, నేను 1996లోనే నేను సేవకు రావాలి, మ్యారేజ్ అయినా నెక్స్ట్ ఇయరే. కానీ నా సొంత మార్గాన్ని నేను ఎన్నుకొని వ్యాపారం స్టార్ట్ చేసి మోటార్ ఫీల్డ్లో 4.5 లక్షలు, జస్ట్ 26-27 ఇయర్స్ ఏజ్ అప్పుడు నాది. 4.5 లక్షల అప్పు. పాస్టర్ అమ్మ రైల్వే జాబ్ చేస్తున్నా, 3,000-4,000 వచ్చేది ఆ కాలంలో. వడ్డీల కడుక్కుంటూ వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ చివరికి ఒక దినమున 4.5 లక్షల అప్పు, వడ్డీలు కట్టుకోలేకపోతున్నాం. ఒక దినమున ఫైనాన్స్ కట్టి ఆ రోడ్డు మీద లారీ ఎక్కుతున్నా, సడన్గా నా కాలు స్లిప్ అయి లారీ టైర్ కిందకి వెళ్ళిపోయింది. నా కాలు మీద లారీ టైర్ ఎక్కేసింది. ఆ కాలు పగిలిపోయింది. నేను స్పృహ తప్పి పడిపోగానే లారీ డ్రైవర్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళి డ్రెస్సింగ్ చేయించి నన్ను ఇంట్లో వచ్చి వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు. ఆ కాలు విరిగిపోయిన స్థితిలో ఏడుస్తూ ఉంటే సడన్గా ఒక సిఐ ఫోన్ చేసి, బాబు ఈ నంబర్ మీదేనా జీప్ అంటే, అవును సార్, మీ జీప్ ఒక బాబుని యాక్సిడెంట్ చేయటంను బట్టి బాబు చనిపోయినాడు, డ్రైవర్ పరారులో ఉన్నాడు, జీప్ పోలీస్ స్టేషన్లో ఉన్నది, త్వరగా వచ్చి మీరు కలవాలా అనేసి అన్నాడు. రాత్రి 12 గంటలకి ఆ రోజు ఒక లోన్ తీసి ఒక ఆటో తీసి ఒక డ్రైవర్కి ఇచ్చి పంపించిన. నైట్ ఒక పెద్ద లోయలో పడేస్తున్నాడు ఆటో. మొత్తం ఎక్కడదక్కడ చూర అయిపోయింది. 4.5 లక్షల అప్పు, ప్రొద్దున్న కాలు యాక్సిడెంట్, మధ్యాహ్నం జీప్ యాక్సిడెంట్, రాత్రి ఆటో యాక్సిడెంట్. ఇక బ్రతకలేం, ఇక చనిపోవాలి, ఇక మేము బ్రతకలేం, ఇక ఇంత భయంకరమైన అప్పు ఇక మేము కట్టలేం, ఇక తీర్చలేం అని మా బెడ్రూమ్లో ఒక పాయిజన్ బాటిల్ తీసుకొని ఒక లెటర్ రాసి, అప్పులు ఎక్కువైపోయినాయి, ఇక మేము తీర్చలేక సూసైడ్ చేసుకుంటున్నామని ఒక లెటర్ రాసి పాయిజన్ బాటిల్ తీసుకొని ఇద్దరం ప్రార్థన చేసుకొని, ప్రభువా నీ చిత్తం ఉంటే పరలోకంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని ఇద్దరం కూర్చొని ఏడుస్తుంటే బెడ్రూమ్లో ఒక స్వరం వినబడుతుంది, యెరూషలేమా యెరూషలేమా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందాక నువ్వు నా రెక్కల క్రింద రాకుండా నీ సొంత మార్గాలు ఎన్నుకుంటావు. నీ ఇల్లు పాడు దిబ్బగా మారిపోయింది. ఈరోజు కానీ నీ చెయ్యి నాకు ఇస్తే నేను దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళి వెళ్తా. చేతుల పైకి ఎత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలా. భయంకరమైన అప్పుల పాలైపోయినాం మేము. ఎంత భయంకరమైన అప్పుల పాలైపోయినామంటే తినటానికి తిండి ఉండేది కాదు. ఒకరోజు క్రిస్మస్ వచ్చింది, తినటానికి భోజనం లేదు. ఒకరోజు పాస్టర్ అమ్మ బర్త్డే వచ్చింది, అక్టోబర్ 23. ఏ రోజు పాపం బిడ్డకి నేను నాన్ వెజ్ పెట్టలే. అంత పేదరికం మాది. చివరికి ఆ రోజైనా పాపం బిడ్డకి ఒక నాన్ వెజ్ పెట్టాలని చెట్టుకు చూడగానే జామకాయలు ఉన్నాయి. ఆ జామకాయలన్నీ కూడా బుట్టల్లో కోసుకొని కాలనీ అంతా కూడా అమ్మితే 12 రూపాయలు వచ్చి, ఆ 12 రూపాయలు తీసుకొని వెళ్ళి 8 రూపాయలు పెట్టి నూకలు కొని 5 రూపాయలు తీసుకొని చికెన్ షాప్కి వెళ్ళి, బాబు ఏదైనా కొంచెం 2-3 ముక్కలు చికెన్ ఇవ్వరా అంటే, పొద్దున వ్యధవ మొహం, పోరా 5 రూపాయలు కావడరా నీకు ఇచ్చేది పో అంటే అన్ని షాపులు తిరుగుతూ చివరికి, ప్లీజ్ ఈరోజు మా ఫ్యామిలీ బర్త్డే బాబు కొంచెం ఇవ్వరా అంటే 5 రూపాయలు తీసుకొని డబ్బాలో పడేసిన కోడికాళ్ళు ఇచ్చినాడు. అవి కొనుక్కొని వచ్చి అక్టోబర్ 23న భోజనం చేసిన అనుభవం మాది. కానీ ఏ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళి మా బాధలు చెప్పుకోలే. అందుకని మా బిడ్డలని కూర్చోబెట్టి పిల్లలతో మాట్లాడతా, నానా చాలా కష్టాలలో నుంచి వచ్చిన బిడ్డ, మనం బ్రతికినంతకాలం వేసేకి నమ్మకంగా ఉండాలా. ఆ రోజు ఆ విధంగా భోజనం తిన్నాం.
ఈరోజు అక్టోబర్ 23 వస్తే ఆయా క్రిస్టియన్ ఛానల్స్ అంతా బిఫోరే యాడ్ వేసేస్తారు. బిఫోరే అందరు వచ్చి మా సంఘస్థులంతా మమ్మీ బర్త్డే, డాడీ బర్త్డే అని ఎంతో చేస్తారు. కానీ మేము పేదరికంలో రోడ్డు మీద ఉన్నప్పుడు మమ్మల్ని ఎవ్వరు పలకరించడానికి రాలే, ఎవ్వరు ఆదరించడానికి రాలే. ఒకటి చెప్తున్నా బిడ్డ, మనకు డబ్బు ఉంటే అందరు మనతో ఉంటారు, డబ్బు లేకపోతే ఎవ్వరు మనతో ఉండరు బిడ్డ, అది మాత్రం 100%. కానీ అందరు ఉన్నా లేకపోయినా నువ్వు కానీ ఏసయ్యకి అంటు కట్టబడితే ఏసయ్య ఎప్పుడు నీతో ఉంటాడంతే.